క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం. అలాగే ఈరోజు కూడా మనము దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలీలారా, మీ ఎడల నేను ఈలాగుననే చేయుదును గనుక ఇశ్రాయేలీలారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈరోజు మనిషి ఉద్యోగానికి సిద్ధపడుతూ ఉన్నాడు, పరీక్షలకు సిద్ధపడుతూ ఉన్నాడు, పెళ్ళికి సిద్ధపడుతూ ఉన్నాడు. కానీ ఒకరోజు ప్రతి మనిషి కూడా దేవుని సన్నిధిలో నిలబడాల్సి వస్తుందని చెప్పేసి చాలామంది కూడా మర్చిపోతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యము హెచ్చరిక మాత్రమే కాదు, ప్రేమతో కూడినటువంటి దేవుని పిలుపు కూడా. సిద్ధపడండి, నన్ను కలుసుకునేటువంటి రోజు ఒకటి వస్తుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నిలబడేటువంటి రోజు తప్పనిసరిగా వస్తూ ఉంది. ప్రతి మనిషికి ఒకరోజు దేవుని ఎదుట నిలబడాల్సిందే. సంపద, పదవి, బంధువులు, స్నేహితులు, ఇక వాళ్ళెవరు కూడా అక్కడ సహాయం చేయలేరు. అక్కడ మన జీవితమే మాట్లాడుతుంది. లోకం ఈ ముందు ఎలా జీవించామో అన్నది కాదు, దేవుని ముందు ఎలా జీవించామో అనేదే శాశ్వతమైనటువంటి తీర్పును నిర్ణయిస్తూ ఉంది. సిద్ధపడు అంటే పాపాన్ని విడిచిపెట్టడం. నిజమైనటువంటి సిద్ధత పశ్చాత్తాపంతో ప్రారంభమవుతుంది. పాపాన్ని దాచుకోవడం కాదు, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. పాపాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కోరుకోవాలి. పాపాన్ని ప్రేమించేటువంటి హృదయము దేవుని సన్నిధిని ఆస్వాదించలేదు, దేవుని సన్నిధిలో ఒక్క క్షణం కూడా కూర్చోలేదు. పశ్చాత్తాపం లేనటువంటి జీవితము అతి భయంకరమైన ప్రమాదకరం. పశ్చాత్తాపం చేసినటువంటి జీవితమేమో ఆశీర్వాదాన్ని సొంతం చేసుకుంటుంది. కానీ చాలామంది పశ్చాత్తాపపడకుండా పైకి నేను దేవుని బిడ్డను, నేను దేవునితో అంటుకట్టబడి ఉన్నాను, నేను దేవుని విశ్వాసంతో ఉన్నాను, నేను దేవుని భక్తురాలును అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలామంది. కానీ వారు లోపల మాత్రము అన్ని కుళ్ళు కుతంత్రాలతో నిండిపోతారు. పైకి మాత్రమే దేవుని పిల్లలుగా అన్నట్టు వాళ్ళు నడుచుకుంటారు, కానీ వారి హృదయం అంతా కూడా భయంకరమైనటువంటి చెడు ఆలోచనలతో నిండిపోతూ ఉంటుంది. అలాంటిది దేవునికి అసహ్యకరమైనటువంటి జీవితం. అలాగా చేసేటువంటి వారిని దేవుడు అసహించుకుంటూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడుటంటే ఆత్మీయ జీవితాన్ని బలపరచుకోవడం. ప్రతిరోజు ప్రార్థించాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రతిరోజు పరిశుద్ధాత్మ నడిపింపులో జీవించాలి, విశ్వాసంలో ఎదగాలి. ఇవన్నీ కూడా ఏం చేయాలంటే సిద్ధపడటం కోసం చేసేటువంటి పనులు. ప్రార్థనలో మోకాళ్ళపై నిలబడినటువంటి వారు పరీక్షల్లో దృఢంగా నిలబడతారు. ఎందుకంటే మోకాటి ప్రార్థనలో అంతటి గొప్ప ప్రార్థనా శక్తి ఉంటుంది కాబట్టి. ఇంకా చూస్తే ప్రియులారా, మనము సమయం ఉన్నప్పుడే సిద్ధపడాలి. రేపు మన చేతిలో లేదు, రేపు మనది కాకపోవచ్చు బహుశా. కాబట్టి ఈరోజే మనము సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు పిలిచే సమయం మనకు తెలియదు. అందుకే ఈరోజే మనము మారు మనసు పొందుకొని దేవుని బిడ్డలుగా ఉండాలి. రేపు మారుదాం అనేది సాతాను చెప్పేటువంటి మాట. ఎల్లుండి మారుదాంలే, ఇక ముందు రోజులలో మారుదాంలే అని చెప్పేది ఎవరంటే సాతాను, వాడి మాట అది. అయితే ఈరోజే మారుదాం, ఇప్పుడే మారుదాం, ఈ క్షణమే మారు మనసు పొందుకుందాం, దేవుని బిడ్డలుగా ఉందాం అని చెప్పేది దేవుని మాట. వాయిదా వేసినటువంటి పశ్చాత్తాపము చాలాసార్లు శాశ్వత నష్టానికి దారితీస్తూ ఉంటుంది. సిద్ధపడినటువంటి వారికి భయం కాదు, ఆనందం ఉంటుంది. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే వస్తాడో అప్పుడు నేను దేవునితో పాటు ఉంటాను, దేవుని సన్నిధిలో నేను ఉంటాను, ఆయనతో పాటు నేను చేస్తాను, ఆయనని నేను కలుసుకుంటాను, ఆయన దగ్గర నేను ఉంటాను అని చెప్పేసి సిద్ధపడినటువంటి వారు ఎదురు చూస్తూ ఉంటారు ఆయన కోసం. దేవుని రాక వారికి భయంకరమైనటువంటిది కాదు, సంతోషకరమైనటువంటిది. వారు నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉంటారు. నిత్యజీవ నిరీక్షణ వారికి ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని కోసం సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు మరణానికి కూడా భయపడరు. సిద్ధత ఉన్నటువంటి చోట భయం అనేటువంటిది ఉండదు, విశ్వాసం ఉంటుంది. ఎప్పుడు వస్తాడా దేవుడు అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు ఆయన కోసం.
ఈరోజు మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. నేను దేవుని సన్నిధికి సిద్ధంగా ఉన్నానా లేనా అని చెప్పేసి. నా జీవితంలో మారాల్సినటువంటి విషయాలు ఇంకా ఏమైనా ఉన్నాయా, నేను దేవునికి ఇంకా వ్యతిరేకంగా ఉన్నానా అన్నటువంటి ఆలోచన మనం చేయాలి. నా ప్రార్థనా జీవితం ఎలా ఉంది అని చెప్పేసి మనము 1కి 2-3 సార్లు ఆలోచన చేసి పరీక్షించుకోవాలి. నా విశ్వాసం నిజమైనటువంటిదేనా, లేకపోతే అబద్ధంగా నేను ఒక భ్రమలో జీవిస్తున్నానా అని చెప్పేసి విశ్వాసం మీద కూడా మనం నమ్మకం పెట్టుకోవాలి. దేవుని సన్నిధిలో నిలబడేటువంటి రోజు కోసము సిద్ధపడేటువంటి వ్యక్తి ఈ లోకంలో కూడా చాలా జాగ్రత్తగా జీవిస్తాడు. దేవునికి వ్యతిరేకమైనటువంటి పని ఒక్కటి కూడా చేయడానికి ఇష్టపడడు. అందుకే ఆమోసు గ్రంథము 4:12 మనం చదువుకున్నప్పుడు ఒక హెచ్చరిక మాత్రమే కాదు, రక్షణకు దేవుడు ఇచ్చినటువంటి చివరి అవకాశం మానవుడికి ఇది. దేవుడు మనలను భయపెట్టడం కాదు, సిద్ధపరచడం కోసం కోరుతూ ఉన్నాడు. ఈ రోజే మన హృదయాన్ని మనము పరిశీలించుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టాలి, ప్రార్థనలో నిలిచి ఉండాలి, పరిశుద్ధత జీవితాన్ని మనము జీవిస్తూ ఉండాలి. దేవుని సన్నిధిని కలుసుకోవడానికి మనము సిద్ధపడాలి. కాబట్టి ప్రియులారా, దేవుని కలుసుకునేటువంటి రోజు రోజుకు దగ్గర అవుతుంది. సిద్ధపడేటువంటి సమయము ఈరోజే, రేపు కాదు, ఈరోజే. కాబట్టి ఖచ్చితంగా సిద్ధపడాలి. సిద్ధమైనటువంటి హృదయము దేవుని మహిమను చూస్తూ ఉంటుంది. మీరు దేవుని సన్నిధిని కనబడుటకే సిద్ధపడండి అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే, ఆయన సన్నిధిని కనబడటం కోసం, ఆయన రాకడలో ఎత్తబడడం కోసం, ఆయనతో నిత్యరాజ్యంలో శాశ్వత కాలం ఉండటం కోసం మనము సిద్ధపడాలని మీ అందరికీ నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి, కృపగలిగిన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాతో మాట్లాడారు తండ్రి. అయా, ప్రతి బిడ్డను మీరు సిద్ధపడమని కోరుతూ ఉన్నారు. అయా, ఈ వాక్యం విన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎవరైతే సిద్ధపడకుండా ఉంటూ ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్క బిడ్డ సిద్ధపడి నీ రాకడ కోసం ఎదురు చూచినట్లు సహాయం చేయమని యేసయ్య శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.